వార్తా ప్రేక్షకులకు నమస్కారం. కామారెడ్డి డిక్లరేషన్‌కు సంబంధించి 42% బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్‌లో అంటే రిజర్వేషన్ ఇవ్వకుండానే పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళింది. అదే విధంగా అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో అయినా సరే 42% రిజర్వేషన్ ఇస్తుందా? లేదా? ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో ఇప్పటికే బీసీ సంక్షేమ సంఘం చాలా వాటికి అటువైపు సత్యాగ్రహ దీక్షలైతేనేమి, నిరసనలైతేనేమి, ధర్నాలైతేనేమి చేపట్టింది. కానీ అటువైపు కేంద్ర ప్రభుత్వం గాని, ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వం గాని ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు బీసీల గమ్యం ఏంటి? బీసీల తర్వాత ఎటువైపు వెళ్ళనుంది అనే అంశంపై మనతో పాటు మాట్లాడటానికి స్టూడియోలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. కృష్ణయ్య తనయుడు ఆర్. అరుణ్ గారు ఉన్నారు. నమస్కారం. 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 బీసీ ఉద్యమం అనంగానే మనకు గుర్తొచ్చేది ఆర్. కృష్ణయ్య అని చెప్పాలి. అంటే 50 సంవత్సరాల తన సుదీర్ఘ పోరాటం బీసీలకు సంబంధించి. ఆయన తనయుడిగా మీరు ఇప్పటికే చాలా వాటికి ధర్నాల్లో అయితేనేమి, అటువైపు ప్రోగ్రామ్స్‌లో అయితేనేమి ప్రతి దాంట్లో మీరు ముందుంటారు. ప్రస్తుతం మీరు మొన్నటికి మొన్న అంటే డిసెంబర్ నెలలో 11వ తారీఖు కూడా ఢిల్లీలోని ఇందిరాభవన్‌కి ముట్టడించారు. ఎలా ఉండబోతుంది? అసలు బీసీల గమ్యగోచరం ఏంటి? నేను ఆర్. కృష్ణయ్య గారిని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఒక తండ్రి కంటే కూడా ఒక గురువుగానే నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. అంటే తండ్రి గారాబం చేసి పిల్లల్ని చెడగొడతాడు కానీ ఆర్. కృష్ణయ్య చిన్నప్పటి నుండి కూడా ఒక అల్లూరి సీతారామరాజు సినిమా చూడమన్నాడు. సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోమన్నారు. ప్రతి గొప్ప వ్యక్తి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోమని చెప్పి రాణి రుద్రమదేవి చరిత్ర అయితే ఏంటిది, భగత్ సింగ్ చరిత్ర అయితే ఏంటిది, వాళ్ళ చరిత్రలు చదవమని నన్ను చిన్నప్పటి నుండి ఒక స్ఫూర్తిదాయకంగా అట్లా తయారు కావాలని నువ్వు అని పెంచడం జరిగింది. కాబట్టి ఆయన జీవితం మాకు ఆదర్శం. ఆయన ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను దగ్గరున్న ఆఫీస్లో రోజు వచ్చేదన్నమాట. నో కలెక్షన్, నో కమిషన్, నో కరప్షన్ ఒక నినాదం ఇచ్చిండు ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా. సాధారణంగా ఒక ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదిస్తారు. కానీ ఆర్. కృష్ణయ్య ఎల్బీనగర్లో కూడా కేవలం పేదల కోసమే పనిచేసిండు 24 గంటలు. ఆయన కమ్యూనిటీ హాల్ ఇవ్వడం అయితే ఏంటిది, లేదా సీసీటీవీలు ఇవ్వడం కూడా జరిగింది. ఓన్లీ ఎల్బీనగర్కి ఆయన ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ నుండి 40 నుండి 50 కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది. పేదలకు యూజ్ కావాలి కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్స్ కోసం కావచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు. వాళ్ళకి ఇది ఒక ఆసరా కావాలి, వాళ్ళకి ఇది ఒక అండ కావాలి. అంటే ఈ పేదల కోసం మాత్రమే ఆర్. కృష్ణయ్య ఫంక్షనింగ్ చేస్తున్నాడు గత 54 సంవత్సరాల నుండి. కాబట్టి ఆయన కుమారుడిగా నేను ఆ ఉద్యమాన్ని, ఆయన ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అధికారంలోకి వచ్చి తెలంగాణలో 2 సంవత్సరాలు పూర్తయింది. కామారెడ్డి డిక్లరేషన్‌కు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. కానీ సర్పంచులకు, ఉప సర్పంచులకు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మినిమం అంటే 42లో సగం 21 కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎలా చూడొచ్చంటారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తుంది. ఇప్పుడు కాదు, మనం చూస్తే మండల్ కమిషన్ నివేదిక ఇచ్చినాక దాన్ని రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ అమలు చేయలేరు వాళ్ళు. ఆ రోజు కూడా విపి సింగ్ వచ్చి అమలు చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఆ నివేదికను చెత్తబుట్టల పడేయడం జరిగింది. ఆ రోజుల్లో 2011లో వాళ్ళు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే చేయడం జరిగింది. వాళ్ళు మేము కులాల లెక్కలు చెప్తామని చెప్పి వాళ్ళు లెక్కలు తీసి ఎకనామిక్ లెక్కలు రిలీజ్ చేసిరు తప్ప క్యాష్ లెక్క రిలీజ్ చేయలేవాళ్ళు. అక్కడ కూడా మోసం చేసిరు బీసీని వాళ్ళు ఆ రోజు కూడా. ఇప్పుడు మనకి 1930 తర్వాత బ్రిటిష్ వాడు కులగణన చేసిన తర్వాత ఇప్పటి వరకు డేటా లేదు. ఎందుకంటే కేంద్రంని మనం చాలా డిమాండ్స్ అడుగుతుంటాం. మంత్రిత్వ శాఖ కావాలని, చిన్న చిన్న కులాలకి లాభం చేకూర్చే విధంగా వర్గీకరణ చేయాలని, తర్వాత ఎంబీసీలకు న్యాయం చేయాలని, ఫెడరేషన్లకు లోన్లు ఇవ్వాలని, ఇట్లాంటివి ఎన్నో డిమాండ్స్ ఉంటే కేంద్రం లెక్కలు సరిగా లేవని చెప్తుందన్నమాట ఎన్నోసార్లు. అంటే లెక్కలు లేవు, ఈ కులాల లెక్కలు లేవు. కాంగ్రెస్ పార్టీ, నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే 2011లో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన తర్వాత ఆర్. కృష్ణయ్య సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందనమాట. సుప్రీంకోర్టులో కులగణన చేయాలి అని సుప్రీంకోర్టులో కేసు వేసిండు ఆర్. కృష్ణయ్య. ఈ రోజుకి కూడా ఆ కేసు నడుస్తుంది ఇంకా. అంటే ఇప్పుడు అవసరం లేదు, కేంద్రం ప్రకటించింది కాబట్టి. అయితే ఇక్కడ ఒక కిటికీ ఏంటిదంటే కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి వేదిక మీద సిద్ధరామయ్యని పిలిపించింది. ఒక బీసీ చీఫ్ మినిస్టర్ని పిలిపించి ఇక్కడ బీసీలు నమ్మియడానికి, సిద్ధరామయ్య ఒక క్రెడిబిలిటీ ఉన్న సీఎం కాబట్టి ఆయన పిలిపించి కామారెడ్డి వేదిక మీద బీసీలకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, బీసీ సబ్ ప్లాన్ ఇస్తాము. అందులో భాగంగా ఏమన్నారంటే బీసీ కులగణన చేస్తాం 6 నెలలలోపు, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు కులగణన చేసి మీ లెక్కలు మీ ముందు పెడతాం, పబ్లిక్ డొమైన్లో పెట్టి బీసీ వర్గీకరణ చేసి ఎంబీసీలకు న్యాయం చేస్తాం. ఎట్లా అంటే పంచాయతీరాజ్ రిజర్వేషన్ 42% అమలు చేసి సగం ఎంబీసీలకు, సగం బీసీలకు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ పక్కన పడేసింది. వాళ్ళ పూర్వీకులు ఏదైతే చేసిరో బీసీ వ్యతిరేక చర్యలు 2011 కావచ్చు, మండల్ నివేదికని చెత్తబుట్టలు పడేయడం కావచ్చు, కాకా కాలేకర్ కమిషన్ని వాళ్ళు అది కూడా చెత్తబుట్టలు ఎప్పుడో 1950sలో వచ్చిన కమిషన్ని ఒక్కరోజు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. సేమ్ ఇది కూడా అంతే చేద్దామని చూస్తే పిల్లగాడు అమరణ దీక్ష చేయడం జరిగింది కులగణన కోసం. మొదటి కృష్ణన్ అప్పుడే పోరాటం స్టార్ట్ చేసిండు, మీరు లెక్కలు తీయండి కులగణన లెక్కలని. కేంద్రంతో పోరాడుతుండు, ఓ పక్కన రాష్ట్రంతో పోరాడుతుండు.
అయితే జక్కన్ సంజయ్ అయిన తమ్ముడు బత్తుల సిద్ధేశ్వర్ అని ఇంకొక ఆయన వాళ్ళు అమరణ దీక్ష చేసిరనమాట. అమరణ దీక్ష చేస్తే పోయినాం, పలకరించినాం. గాంధీ హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం కనీసం ఒక అధికారిని కూడా పంపలేదు వాళ్ళ దగ్గర. కనీసం ఒక అధికారిని, వీళ్ళు బతికి ఉన్నారా, వీళ్ళు ఎట్లా, వీళ్ళ పరిస్థితి ఏంటిది, వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటిది, వీళ్ళ హెల్త్ పారామీటర్స్ ఎట్లున్నాయి అని ప్రభుత్వం కించిత్ కూడా స్పందించలేదు. కించిత్ కూడా. అసలు బీసీలు అంటే ఆ రోజు నేను మండల్ మన్మన్ తోటి నేను మా ఫోన్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళని పరామర్శించడానికి పోయినప్పుడు జక్కన్ సంజయ్ని నేనే స్వయంగా బీపీ మండల్ మన్మడ్ తోటి ఫోన్లో మాట్లాడి, ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఢిల్లీలోనేమో బీసీ బీసీ అంటుంది, గలీలోనేమో ప్రాణాలు తీస్తుంది, పట్టించుకోవట్లేదు అమరణ దీక్ష చేస్తే అని అబ్బాయిని నేనే అంబులెన్స్ పిలిపించి వేరే హాస్పిటల్ తరలించిన. ఎంత మ్యాకివెలన్ పాలిటిక్స్ మీకు అర్థం కావు. మీరు పిల్లలు కాంగ్రెస్ రాజకీయం మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము. వాళ్ళకి బీసీలు అంటే లెక్కలేంతనము, ఒక చులకన భావం, వాళ్ళు కేర్ కూడా చేయరు వాళ్ళు అని. ఆయన ఆరోగ్యం క్షీణించినాక బీపీ లెవెల్స్ పడిపోయినాయి, కీటోన్ లెవెల్స్ పెరిగిపోయినాయి, ప్యాంక్రియస్ సగం ఖరాబ్ అయినాయి, నాకు అప్పటికి అమైలేజ్ లెవెల్స్ పెరిగిపోయినాయి అనమాట. ఆయన రికవర్ కావడానికి 6 నెలలు పట్టింది. తర్వాత తీసుకొని అంబులెన్స్ తీసుకొని షిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత హైకోర్టు తీర్పిచ్చింది కులగణన చేయమని. కొన్ని సంఘాలు కేసు వేయడం, ఎర్ర సత్యనారాయణ వేయడము, ఆర్ కృష్ణను వేపించడం వల్ల ఏంటంటే వెంటనే కులగణన లెక్కలు తీయండి అని హైకోర్టు తీర్పిచ్చింది. ఇచ్చినాక ప్రభుత్వము ఆ తీర్పుకు అనుగుణంగా సర్వే స్టార్ట్ చేసింది, సిపెక్స్ సర్వే అని వాళ్ళు ప్రకటించరు. అదొకటే కాకుండా ఆర్ కృష్ణ గారు డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా మీరు ఈ రిజర్వేషన్ తోటి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయన్నమాట. కిషన్ రావు గవాలి కేసు లాంటివి ఏమున్నాయంటే డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా వచ్చిన లెక్కలే ఫైనల్. ఎందుకంటే డెడికేటెడ్ అన్న పేరునే ఉందన్నమాట. మీకు హోల్ అండ్ సోల్ అది క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. సామాజిక వెనుకబాటుతనము, ఆర్థిక వెనుకబాటుతనం, రాజకీయ వెనుకబాటుతనం, దేనికి ఇది 42% రిజర్వేషన్ చూపించగలగాలన్నమాట డెడికేటెడ్ బీసీ కమిషన్. చాలా మంది సర్పంచ్ గాని కులాలు ఉన్నారు. ఇంకా ఆ పాయింట్ చూపించడం ఉంటుంది డెడికేటెడ్ బీసీ కమిషన్ యొక్క పాత్ర. ఇది ప్రభుత్వం ఏం చేసిందంటే మోసం చేసింది. చిత్తూరు జియోతోటి ఒక జియో రిలీజ్ చేసి వాళ్ళు ఏం చేసిరంటే డెడికేటెడ్ 1 మ్యాన్ కమిషన్ పెట్టారు. ప్రపంచంలో ఎక్కడ కూడా 1 మ్యాన్ కమిషన్ పెట్టరు. అంటే అవహేళన చేయడం బీసీల్ని. వీళ్ళకేం తెలియదు. వీళ్ళకి గొర్రెలు, చేపలు పట్టేటోళ్ళు, గొర్రెలు పట్టేటోళ్ళు, బట్టలు ఉతికేటోళ్ళు, ఈ కులాలకు చెందిన వాళ్ళు, వీళ్ళకి 1 మ్యాన్ ఏం తెలుస్తుంది, 5 మ్యాన్ ఏం తెలుస్తుంది అని ఒక అవహేళన పద్ధతిలో 1 మ్యాన్ కమిషన్ 1 మంత్లో రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు అనమాట. అంతేకాకుండా సిపెక్ సర్వే ఇంటింటికి సర్వే చేసిరనమాట. పోయి దాన్ని బద్నాం చేసిరు ఫస్ట్ స్టెప్ అని. సోషల్ మీడియాలో మీకు తెలుసు, వాట్సాప్లో ఇంకా కులగరని ఎందుకు, లెక్కలు ఎందుకు, ఇవెందుకు అವೆందుకు అని బద్నాం చేయడం జరిగింది సర్వే స్టార్ట్ కాకముందు. దానివల్ల చాలామంది ముందుకు రాలేరు. మీకు సిపెక్ సర్వే లెక్కలు తీస్తే మీకు 2011 అక్క సెన్సెస్ ప్రకారం తెలంగాణ పాపులేషన్ 3.5 crores, 3,50,00,000. 2014 కేసీఆర్ కాంప్రిహెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే తీస్తే లెక్కలు 3.64 crore, 14 లక్షలు పెరిగింది. సిపెక్ సర్వేలో జనాభా 3,54,00,000 తగ్గింది జనాభా. ఇక్కడ మీరు చూడండి జనాభా తగ్గుతుంది ఎక్కడన్నా. 2011లో 3.5 crore, ఇక్కడ 3.54, అంటే 4 లక్షలే పెరిగిందా మీరు చెప్పండి. కేసీఆర్ సర్వేలో ఏమో వేరే లెక్కలు వచ్చినాయి, ఎక్కువ వచ్చింది జనాభా 3.64. కేసీఆర్ సర్వేలో బీసీల లెక్క 61% చూపించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు బీసీల లెక్క తగ్గించారు 56, ఓసీల లెక్క 8 నుండి 13కు పెంచిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సర్వేలో 8% ఉంది ఓసీల లెక్క. దీనికి అనేక కారణాలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళ లైన్ వాళ్ళు క్లియర్ చేసుకురు. వాళ్ళు ఎందుకైతే వచ్చిరో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుల ప్రయోజనాలు కాపాడుకోవడం కోసము వాళ్ళు ఓసీల లెక్కలు పెంచిరనమాట. రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు అవుతాయి రేపు. 10% ఎట్లు ఇస్తారు ఈడబ్ల్యూఎస్, 8% రిజర్వేషన్కి ఎట్లు ఇస్తారు మీరు? వాళ్ళ జనాభా ఎక్కువ ఉంటే మీరు ఇవ్వచ్చు ఈడబ్ల్యూఎస్. 8%, 10% ఎట్లు ఇస్తారని ఎక్కడ గొడవలు అయితే అని ఇదంతా ఎక్కడ మెడకు చుట్టుకుంటుందని రేవంత్ రెడ్డి గారు జనాభా తగ్గించిరు, బీసీల జనాభా తగ్గించిరు. ఒక కుట్రపూరితమైన కులగణ లెక్కలు సిపెక్ సర్వే చేసి దాన్ని ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఇప్పటివరకు కూడా అంటే తెలంగాణలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన అయినా, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన అయినా, అటువైపు కేంద్రంలో బీజేపీ అయినా, అంటే ఈ రాజకీయ పార్టీలన్నీ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయంటారా? 78 ఏళ్ళు స్వతంత్రం కంప్లీట్ అయి మొన్న 79వ సంవత్సరం జరుపుకున్న ఈ భారతదేశంలో బీసీలో ఒక హెట్రోజనస్ గ్రూప్ ఉండిపోయారు అనమాట. అనేక కులాలు, 2000 సెంట్రల్ లిస్టులో 2630 కులాలు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళని ఎవరు కూడా గుర్తిస్తలేరు, గౌరవిస్తలేరు. ఆర్ కృష్ణన్న గల్లీ నుండి ఢిల్లీ దాకా ఇదే అంశం మీద పోరాడుతున్నారు. గుర్తించండి, ఉత్తరప్రదేశ్లో పార్టీలు ఉన్నాయి, కులంతో పోతున్నారు వాళ్ళు, కులం ఈక్వేషన్లో పోతున్నారు అనమాట. ఉత్తరప్రదేశ్, బీహార్ ఉన్న పార్టీస్ క్యాస్ట్ వైజ్. బీహార్లో ఎంబీసీలకు ఒక పార్టీ, 10 పార్టీలు ఉన్నాయి. అంతేగాని హోల్ అండ్ సోల్ బీసీల ప్రయోజనాల కోసం ఎక్కడ కూడా సంఘటిత ఉద్యమం భారతదేశంలో జరగలేదు. రాజకీయ పోరాటం చేసి ఆర్ కృష్ణన్న వాటికి అతీతంగా సంఘటిత పోరాటం చేస్తున్నారు.
వీళ్ళ భయం ఏంటిదంటే ఈ కులాలు ఎక్కడికి అధికారంలోకి వస్తాయో వీళ్ళ లెక్కలు రిలీజ్ చేస్తే వీళ్ళ లెక్కలు బయట పెడతాయని భయం అయితే ఉంది, వీళ్ళకి భయం అయితే ఉన్నది. ఆ భయానికి అనుగుణంగానే వాళ్ళు ఇక్కడ అణచివేత చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఇక్కడ ఈ కులాల పట్ల వివక్ష చూపించడం, చిన్న చూపు చూపించడం, పార్టీ పోస్టుల పదవులు లేకపోవడం. ప్రతి పార్టీ మనం చూస్తే కమ్యూనిస్టుల నుండి ప్రతి పార్టీ కూడా పేర్లు ఎందుకు జాతీయ పార్టీలు బీసీలని పక్కన పడేస్తారు, బీసీలని పక్కన జరుపుతారు. పిఎంఓ ఆఫీసులు ఇప్పుడు కాదు, గతంలో మనం చూస్తే ముగ్గురు, రాహుల్ గాంధీ గారు చెప్పిన లెక్క ముగ్గురే ఉంటారు పిఎంఓ ఆఫీసులో బీసీలని. అంటే వాళ్ళ పరిపాలన ఎంత దారుణంగా ఉందో మీరు గత 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలన రాహుల్ గాంధీ గారు ఒప్పుకురు. మేము చారిత్రాత్మక తప్పు చేసినామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇందులో సగం తప్పు కాంగ్రెస్ పార్టీది. క్రీమీ లేయర్ గురించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి ఏం చేయలేకపోయింది. సీలింగ్ విధించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. ఆ రోజే వాళ్ళు పార్లమెంట్లో అమెండ్మెంట్ చేస్తే ఈ 2 పదాలని తీస్తే ఈరోజు బీసీలు ఇంత సఫర్ అయ్యేటోళ్ళు కాదు. ఇదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సీలింగ్ని దాటింది. మరి సుప్రీంకోర్టే చెప్పింది తర్వాత చర్చిద్దాం ఈ సీలింగ్ ఇవన్నీ. ఈడబ్ల్యూఎస్ ఇచ్చేసింది 10%, దీన్ని అమలు చేయొచ్చు. హారిజాంటల్ అంటారు, వర్టికల్ అంటారు, ఈడబ్ల్యూఎస్ సపరేట్ కేటగిరీ అని చెప్తారు సుప్రీంకోర్టు. ఆ కేటగిరీలు వాళ్ళకే తెలవాలి ఏం కేటగిరీలో ఇవన్నీ కూడా. అయితే ఈ సీలింగ్ క్రీమీ లేయర్ బీసీల మీద విధించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు కూడా స్పందించలేదు. ఆ రోజు ఈరోజు రాహుల్ గాంధీ అంటుండు బద్దలు కొడతాం అంటుండు, ఎక్కడ రోడ్ల మీద అంటుండు, పార్లమెంట్లో అంటలేరు. మీరు చూడండి, మీరు రోడ్ల మీద అంటుండు, ఢిల్లీ రోడ్ల మీద అంటుండు ఆయన. బీసీల మీద గౌరవం ఉంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బీసీల గురించి మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. రోడ్ల మీద దాన్ని ఒక రాజకీయ అంశంగా ప్రధానమంత్రిని టార్గెట్ చేయడానికి ఇంకెవరినో టార్గెట్ చేయడానికి మాట్లాడొద్దు కదా. దాన్ని ఒక సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్గా చూడొద్దు బీసీ అంశాన్ని. బీసీల పట్ల ఒక చిత్తశుద్ధితోటి ఈ 2 పదాలు కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదం చేసింది. అన్ని వర్గాలకు న్యాయం జరిగింది దేశంలో. జంతువులకు జరిగింది, టైగర్ రిజర్వ్స్ పెట్టిరు, ఎలిఫెంట్లకు సపరేట్ రిజర్వ్స్ పెట్టిరు, ఎలిఫెంట్లకి. కుక్కల కోసం చట్టాలు తయారు చేయాలని చూసిరు. మొన్న ప్రైవేట్ బిల్ పెట్టిరు, ఎవరు సుధామూర్తి గారు పెట్టిరు ప్రైవేట్ బిల్లు. యానిమల్స్కి క్రూయల్టీ జరగొద్దంట. యానిమల్స్కి ఇక్కడ లక్షల మంది ఆకలితో చేస్తుంటే వాళ్ళ గురించి మాట్లాడతలేరు పార్లమెంట్లో. ఈ యానిమల్స్కి క్రూయల్టీ జరగకుండా ప్రైవేట్ బిల్ అని పాస్ చేసిరు వాళ్ళు. సరే ప్రైవేట్ బిల్ పాస్ కాలేదు, అది వేరే విషయం. కానీ జంతువులకు ఇచ్చే మర్యాద వాటి క్రూయల్టీ ఉండొద్దు. ట్రాన్స్జెండర్లను గుర్తించారు ఈ దేశంలో. ఆంగ్లో ఇండియన్స్కి 2 సీట్లు అప్పుడు నామినేట్ చేసిరు, మొన్న అమెండ్మెంట్ తీసేసింది. ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళు అడగలేరు ఎక్కడ కూడా, మాకు కావాలని వాళ్ళు అడగకున్నా కూడా అప్పుడు గత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిరు, గౌరవించారు వాళ్ళని. అన్ని వర్గాలని ఈడబ్ల్యూఎస్ పెట్టిరు. కాంగ్రెస్ కూడా సహకరించిన దానికి మీరే చూసిరు. బిల్లు యునానిమస్గా పాస్ అయిపోయింది పార్లమెంట్లో. మహిళా బిల్లు ఫస్ట్ టైం కాంగ్రెస్ పెట్టినప్పుడు బీసీలకు అన్యాయం చేసింది. అదే బిల్లు ఇప్పుడు బీజేపీ పెట్టింది. అన్ని వర్గాలని ఈ దేశంలో మనము ఒక ప్రజాస్వామ్య దేశంగా అన్ని వర్గాలను గౌరవిస్తున్నప్పుడు కేవలం బీసీ టాపిక్ వచ్చేసరికి పార్లమెంట్లో డిస్కషన్ చేస్తలేదు. అంటే మొన్న మీరు డిసెంబర్ 11వ తారీఖు ఢిల్లీలోని ఇందిరాభవన్ అయితేనేమి, అలాగే ఏఐసిసి ముట్టడించడం అయితేనేమి, అంటే దాదాపు ఆర్మీ వాళ్ళే సుమారు 150 మంది దాకా అడ్డుకున్న పరిస్థితి మీది. ఎట్లా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ బీసీ అని నిందించాలని చూస్తుంది అనమాట. చాలా మంది నాయకుల్ని నిందించాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ బీసీ అంశం పైన. మేము దానికి మీరేం చేసిరని అంటే ఒక ప్రతిఘటన లాగా మీరేం చేసిరు, మీరు జవాబు చెప్పాలి. 50 ఏళ్ల పరిపాలనలో బీసీలకు ఏం చేసిరని ఏఐసిసి ముట్టడి మేము పెట్టడం జరిగిందనమాట. ఏఐసిసి ముట్టడి ఏదో టైంపాస్ ముట్టడులు, టైంపాస్ దీక్షలు చేయం మేము సంఘం తరఫున, చాలా సీరియస్గా చేస్తాం. అయితే ముందే వాళ్ళకి ఇంటెలిజెన్స్ పోయి ఆర్మీని డిప్లాయ్ చేసారు అక్కడ ఇందిరాభవన్ దగ్గర. అంటే బీసీలు టెర్రరిస్టులా అంటే వాళ్ళు చూసే దృక్పథం చూడండి మీరు. బీసీలు ఉగ్రవాదులు, నార్త్ ఈస్ట్లో అల్ఫా లాంటి సంస్థలు ఉంటాయన్నమాట. వీళ్ళు ముట్టడికి వస్తున్నారంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముట్టడి చేయాలనుకుంటాం. ఏదో పగలగొట్టాలని చూడం మేము. పగలగొట్టడము, లోపల చొచ్చుకపోవడము, మా నిరసన వ్యక్తం చేయడానికి ప్లకార్డులు తయారు చేసినాం. 4%, 96% ఎట్లా పరిపాలన చేస్తారు రాహుల్ గాంధీ గారని మేము. 4%, 96% ఎట్లా, 4% బీసీ రిజర్వేషన్ ఎట్లా అడ్డుకుంటారు? రెడ్డి జాగృతి అడ్డుకుంది బీసీ రిజర్వేషన్ని. జియో నెంబర్ 9 వస్తే రెడ్డి జాగృతి పోయి కేసు వేసింది హైకోర్టులో. 2 ఉంటారు అంతే, 2-3 అంతే. ఒక పక్క బీసీ సంఘాలు 50 సంఘాలు ఇంప్లీడ్ అయినాయి. మేమున్నాం, మాకు రిజర్వేషన్ కావాలని 50 సంఘాలు హైకోర్టులో ఇంప్లీడ్ అయితే రెడ్డి జాగృతులు 3. సీఎం గారు ఒప్పియలేరా? మీరు చెప్పండి. రాహుల్ గాంధీ ఒప్పియలేరా విత్డ్రా కమ్మని వాళ్ళని? సీఎం రాహుల్ గాంధీ ఇద్దరు ముగ్గురిని రెడ్డి జాగృతులను ఒప్పియలేరా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు రెడ్డి జాగృతులు కూర్చొని కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ మౌత్ పీస్ లాగా. బీసీలకు మెరిట్ లేదు, మాకు కోపం వచ్చి ముట్టడి పెట్టినాం. మాకు మెరిట్ లేదా అండి మీరు చెప్పండి? ఒక పక్క ఓసీసీఎంలే కదా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసింది. ఎంత అప్పులపాలు చేసింది రాష్ట్రాన్ని. బీసీలకు గొర్రెలు, ఆవులు, మేకలు ఇట్లాంటివి ఇచ్చి వాళ్ళు మాత్రం లక్షల కోట్ల అప్పులపాలు చేసింది రాష్ట్రాన్ని. ల్యాండ్ మాఫియా, బడ్జెట్నే లేకుండా చేసిరు అప్పులపాలు. కాంట్రాక్టర్ మాఫియా, శాండ్ మాఫియా, అన్ని మాఫియాలో వాళ్ళు ఉన్నారు. మనకు కేవలము
ఈ చిన్న చిన్న ఏవో పథకాలు పెట్టి రేషన్ బియ్యం పెట్టి స్వతంత్రం రాకముందు లేని రేషన్ బియ్యం వాళ్ళు స్వతంత్రం వచ్చినాక పెట్టి అట్లాంటి బీసీలు అంటే అట్లాంటి ఒక దౌర్భాగ్య స్థితికి బీసీ బతుకుల్ని తీసుకొచ్చారు వీళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రశ్నించడానికి మీరు బీసీ అంటారు, ఒక పక్క మీరే కేసులు లేపిస్తున్నారు. ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రోహింగ్యాల గురించి చెప్తారు వాళ్ళు అఖిలపక్షం ఏర్పాటు చేయమని 2016లో చెప్పింది కాంగ్రెస్ పార్టీ, చెప్పింది రోహింగ్యాల సమస్య గురించి అఖిలపక్షం వేయాలని. రోహింగ్యాలకు ఇచ్చే హక్కులు లేవా ఈ భారతదేశంలో బీసీలకి? ఈరోజు రోహింగ్యాలు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చారు, వాళ్ళు 2013 ఆ టైంలో వచ్చారు అనమాట రోహింగ్యాలు. ఎక్కడ నుండి మయన్మార్ నుండి వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి స్వాగతం పలికింది. ముస్లిం దేశాలు ఎలగొట్టింది రోహింగ్యాల్ని, మలేషియా ఎలగొట్టింది. అక్కడ వద్దురా నాయన మీతో వద్దు, మీరు ఉగ్రవాద సంస్థలతో టైప్ ఉన్నారు. ఇండోనేషియా ఎలగొట్టింది వాళ్ళని, బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ ఇచ్చి పంపించేసారు బోట్లరా. మలేషియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ ఒక ముస్లిం దేశంగా ముద్రపడ్డ బంగ్లాదేశ్ ఈరోజు అది ఇస్లామిక్ దేశమే. అది వాళ్ళు కూడా రోహింగ్యాలను నిలగొట్టారు. మాకొద్దు ఈ రోహింగ్యాస్ అని. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఢిల్లీలో, హైదరాబాద్లో, జమ్మూ కాశ్మీర్లో ఈరోజు 40-50 వేల మంది ఉన్నారు, ఇంకెక్కువనే ఉన్నారు. వాళ్ళు వచ్చి రోజైనా సుప్రీంకోర్టులో కూడా కేసులు వేస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుతుంది, బీసీల గురించి ఒక్కరోజు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిరా వాళ్ళు ఏఐసీసీ తరఫున ఒక స్టేట్మెంట్ ఇచ్చిరా? సోనియా గాంధీ ఇవ్వలేదు, రాహుల్ గాంధీ ఇవ్వలేదు ఒక స్టేట్మెంటు. ఇదే సోనియా గాంధీ గారు గాజాల అక్కడ యుద్ధం జరుగుతుంటే స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు, యుద్ధం ఆపాలని. భారతదేశం సంబంధమే లేదు గాజా, అది 220 years హిస్టరీ ఉన్న పోరాటం, అది వాళ్ళ పర్సనల్ పోరాటాలు అవి. అక్కడ ఆ క్రూసైడ్స్ టైం నుండి జరుగుతున్న యుద్ధాలు అవి గాజాల. ఆ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఈ దేశాన్ని నిర్మాణం చేసిన బీసీలు, ఈ దేశంలో రాజులు ఉన్న బీసీలు. ఛత్రపతి శివాజీ ఒక బీసీ రాజు, వాళ్ళ అమ్మ దంగర్, వాళ్ళ అమ్మ ఆలియాబాయి హోల్కర్ ఒక బీసీ, కాశీ విశ్వనాథ్ గుడిని ఆమె నిర్మాణం చేసింది, కిత్తూరు చెన్నమ్మ ఒక బీసీ, డాక్టర్ అయిన ఫ్లాప్స్ ఎదిరించింది. ఇంత ఘన చరిత్ర ఉన్నాయి ఈ దేశంలో బీసీల గురించి మాట్లాడకుండా. రోహింగ్యాలు, గాజా ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి దాటివేత వైఖరి బీసీలు అంటే చిన్న చూపు, దీనికి వ్యతిరేకంగా ముట్టడి పెట్టినాం మేము. ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర అయితేనేమి, అటువైపు మహేష్ కుమార్ గౌడ్ అయితేనేమి, ఇటువైపు బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గౌడ్, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఆ బీసీ బంద్లో. కాకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్తున్నాడంటే, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభివృద్ధికే కృషి చేస్తుంది, కేవలం కేంద్రమే అడ్డుకుంటుంది అని చెప్తున్నాడు. కానీ మీ ఫాదర్ ఆర్ కృష్ణయ్య ఇప్పటికే 2 సార్లు సెకండ్ టైం కూడా ఎంపీ కింద ఉన్నారు బీజేపీ తరఫున. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. వీరందరినీ కలిసికట్టుగా వెళ్ళి అటువైపు మోడీ అపాయింట్మెంట్ తీసుకొని ఇవన్నీ చేయలేరంటారా? అఖిలపక్షం ఏర్పాటు చేస్తే 50%, 60% తేలుతుంది. కొన్ని పార్టీలు 50% ఇస్తారొచ్చు, టీఆర్ఎస్ అనొచ్చు 50%, బీజేపీ అనొచ్చు 50%. ఫస్ట్ స్టెప్ వేయట్లేడు ఇక్కడ ముఖ్యమంత్రి, అఖిలపక్షం ఏర్పాటు చేస్తలేడు. రెండోది ముఖ్యమంత్రి డ్యూటీ, మూడోది ఢిల్లీ బిల్లు పంపలేడు ముఖ్యమంత్రి. షెడ్యూల్ 9 కింద ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి గారు పంపలేడు. 31B కింద పంపలే, 31C కింద పంపిండు. 31C కింద చెల్లదు, వీళ్ళు పంపిన బిల్ నెంబర్ 34 చెల్లదు. ఇంకోటి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎంతమంది మంత్రులు ఉన్నారు మీరు చెప్పండి? క్యాబినెట్లో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు? హార్డ్లీ 3 members, హార్డ్లీ. పేరు చాలామందికి పేర్లు కూడా తెలియదు, చాలామందికి అసలు బీసీ మంత్రి ఎవరు, వాళ్ళకి ఏం శాఖలు ఉన్నాయో కూడా తెలియదు. మీరు కామన్ మ్యాన్ అడిగితే వాళ్ళు గుర్తు కూడా లేదు అసలు ఎవరున్నారు బీసీ మంత్రులని. అంటే ప్రాధాన్యం లేని శాఖలు ఇచ్చి ఇక్కడ బీసీ అని మేము బీసీలకు న్యాయం చేస్తున్నామంటే ఏమైనా అర్థం ఉందా ఇందులో మీరు చెప్పండి? కామారెడ్డి డిక్లరేషన్లా ఒక్క అంశం కూడా అమలు చేయలేదు ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ. ఒక చిన్న గురుకులాలు సొంత భవనాలు కట్టిస్తా అని చెప్పారు, పోనీ వదిలేసేయండి మీరు. గురుకులాలకు సొంత భవనాలు కట్టిస్తా అంటే ఇక్కడ మొన్న హిల్టన్ పాలసీ తీసుకొచ్చారు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఎన్నో ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తున్నారు, మీరు కేటాయించండి పేదలకి. మీరు తీసుకొచ్చారు కదా, మీరు భారత్ జోడో యాత్ర చేస్తారు, న్యాయయాత్రలు చేస్తారు, న్యాయం చేయండి గరీబుల కోసం, మాకేమొద్దు. పేదలకు న్యాయం చేయమని అడుగుతున్నాం ముఖ్యమంత్రిని మేము ఈరోజు. పేదలు ఉన్నారు ఊర్లలో, పేద పిల్లలు డ్రాప్అవుట్స్ ఉన్నారు, ఎట్లా పాఠశాలలు మీరు పట్టించుకోవట్లే. ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేడు, ఈ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోవట్లే. స్కూల్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని పట్టించుకోవట్లే. స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నారు, గ్రామాల్లో కాలేజ్ డ్రాప్అవుట్స్ ఉన్నారు. గురుకులాలు సొంత భవనాలు నిర్మించండి, వాళ్ళు ఖచ్చితంగా రుణపడి ఉంటారు. మాకేం పేరు అవసరం లేదు, నీ పేరే పెట్టుకోండి, రేవంత్ రెడ్డి గురుకులాలను పెట్టుకోండి మీరు మీ పేరుతోటి సొంతంగా. ఈరోజు ముఖ్యమంత్రి ఏమంటాడు, మేము కొత్త ఇంటిగ్రేటెడ్ పెడతామంటారు. ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లేమో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, బీసీలకు గురుకులాలు పెట్టిస్తా అంటారు. ఈరోజు ఏమో ఇంటిగ్రేటెడ్ పెడతాం, మేము ఈ కుల వ్యవస్థను బద్దలు కొడతామంటారు. మేము అదే కోరుకుంటున్నాం, బద్దలు కొట్టండి, మీ మంత్రిత్వ శాఖ నుండి బద్దలు కొట్టండి. ఫస్ట్ మంత్రిత్వ శాఖల బీసీలకి సమానం వాటా ఇచ్చి బద్దలు కొట్టండి. ఈ గురుకులాల మీద కోపం ఎందుకు చూపిస్తారు మీరు? గురుకులాలను ఎత్తేస్తామని, ఇంటిగ్రేటెడ్ పెడతామని మీరు వాటి మీద చూపించకండి. మీ సామాజిక న్యాయం మీ మంత్రిత్వ శాఖ నుండి రిఫార్మ్ తీసుకురండి. మీరు మీ పార్టీ స్ట్రక్చర్లో రిఫార్మ్ తీసుకురండి, బీసీలకు న్యాయం చేయండి మీ పార్టీలో.
మీ కార్యకర్తల్ని పోషించండి అంటున్నాం మేము. ఫస్ట్ మీ దాంట్లో ఉన్న బీసీ కార్యకర్తల్ని పోషించండి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వండి. తర్వాత ఈ గురుకులాల గురించి మీరు ఈ గురుకులాల గురించి మాట్లాడొచ్చు. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన హామీల్ని పక్కన పెట్టి ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్నారు. ఆ చర్చ కూడా లేదు ఇప్పటివరకు ఇక్కడ. ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్నారు కామారెడ్డి డిక్లరేషన్లో. అంటే ఏ ఒక్క హామీ, వృత్తి బజార్లు అన్నారు, జయశంకర్ ఐక్యభవనాలు అన్నారు, వాళ్ళు మొత్తం ఐక్యభవన్, ఫూలే సప్లాన్ అన్నారు. ఏ ఒక్క అంశం కూడా వాళ్ళు ఇప్పటివరకు డిస్కషన్కి తీసుకురాలేరు, అమలు కూడా చేయడం లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కంప్లీట్లీ యాంటీ బీసీ పార్టీ చలామణి అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ జాతీయ వైఖరే ఈరోజు రాష్ట్ర వైఖరిగా మిగిలిపోయింది ఇక్కడ. అంటే మీరేమో కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచిత స్థానం కల్పించట్లేదు అంటున్నారు. కాకపోతే మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఒక బీసీ నవీన్ యాదవ్కి సీట్ ఇచ్చి మరీ గెలిపించిన పరిస్థితి. మీరేమో సముచిత స్థానమే లేదంటున్నారు బీసీలకి కాంగ్రెస్ పార్టీలో. ఎట్లా చూడొచ్చు? మేము కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయమంటున్నాం. మేము యావత్ బీసీ జాతికి న్యాయం చేయమని చెప్తున్నాం. మేము ఇక్కడ మేము సర్పంచ్లను చేయమంటున్నాం. వాళ్ళు 17% తగ్గించి రిజర్వేషన్ ఏమైంది? ఇప్పుడు ఆర్ కృష్ణ నాయకత్వం ఉద్యమాలు చేసినాక మేమంతా ఈరోజు 42% దాటిరు. రిజర్వేషన్ ఇవ్వకున్న గ్రామాల్లో మేము తీసుకొచ్చినాం చైతన్యం. ఒక పక్క ఇది ప్రభుత్వ ఓటమి, రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు. నువ్వు 21% ఉన్న రిజర్వేషన్ 17% తగ్గించినావు. మొత్తం మీ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ రావు గారే చెప్పారు, జియో నంబర్ 46ని వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వము, ఈ లెక్కలు సరిగా లేవు, రిజర్వేషన్ సరిగా అమలు అయితే లేదు అని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ రావు గారు చెప్పింది. మేము చెప్పట్లేము. తగ్గిద్దాం, వీళ్ళు సర్పంచ్లు కావద్దు, సర్పంచ్ అయితే రేపు సీఎం అవుతాడు. ముఖ్యమంత్రి గ్రామ రాజకీయాల నుండి వచ్చిండు, జడ్పీటీసీ అయింది కాబట్టి ఆయనకు తెలుసు గ్రామ రాజకీయాల రాటు తేలినోడు రేపు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాడని తెలుసు ముఖ్యమంత్రికి. ద్రౌపది ముర్ము కౌన్సిలర్ ప్రెసిడెంట్ అయింది, కార్పొరేటర్ మహారాష్ట్ర కార్పొరేటర్ సీఎం అయింది దేవేంద్ర ఫడ్నవీస్. అట్లా సర్పంచ్ నుండి ప్రస్థానం మొదలైన వాళ్ళే రాష్ట్రాన్ని నేల్తారు కాబట్టి ముఖ్యమంత్రి రికార్డుని వీళ్ళని కొట్టాలి, వీళ్ళని సర్పంచులు కావద్దని మేము దాన్ని పసిగట్టే ఉద్యమాన్ని, న్యాయ దీక్ష కావచ్చు, ధర్మ దీక్ష కావచ్చు, సత్యాగ్రహ దీక్ష కావచ్చు, ర్యాలీలు కావచ్చు, కుల సంఘాల జేఏసీలు కావచ్చు, అనేక ఉస్మానియాల దీక్షలు కావచ్చు. ప్రభుత్వం కేసు బనాయించింది, బంద్ రోజు కేసు బనాయించింది. బంద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తే ప్రభుత్వం వచ్చి కూర్చుంది. విచిత్రం ఏంటిదంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఇచ్చినాం, మీరు అమలు చేస్తలేరని, అఖిలపక్షం ఏర్పాటు చేయండి. వాళ్ళు వచ్చినా కూడా కృష్ణన్న పెద్ద మనసుతోటి ఎవడన్నా రాని, మనకి ఎందుకు, బీసీల గురించే కదా, బీసీల గురించి ఎవడన్నా వచ్చి కూర్చొని, ఎందుకంటే ఇంటెలిజెన్స్ నివేదికలు పోతాయి సెంటర్కి. ఇక్కడ మనం పట్టించుకోం కానీ ప్రతి రాజకీయ నాయకుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూస్తాడు, సెంటర్కి ఏం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుందని. దానికోసం వాళ్ళు కూడా వచ్చి కూర్చురు బద్నాం కావద్దని. ఇన్ని దీక్షలు చేస్తే ఈరోజు ఫలితం అయితే సాధించినాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే జరగొద్దు అనుకున్నా అది జరిగింది. గ్రామాల్లో బీసీలు పట్టు తెచ్చుకోవద్దు అనుకుంటు కానీ ఈరోజు 42% చిన్న చిన్న కులాలు, వడ్డెర కులములు ఓడగొట్టిరు, పెద్ద కులములని, చాకలి కులములు ఓడగొట్టిరు గ్రామాల్లో. మీరు చూస్తే ఒక రెవల్యూషన్ వస్తుంది, బీసీ రెవల్యూషన్. ఏదైతే మేము నినాదం ఇచ్చినామో బీసీ స్వరాజ్యం అని ఇచ్చినాం. మేము బీసీల స్వరాజ్యం ఛత్రపతి శివాజీ గారు ఇచ్చినారు స్వరాజ్యం అని వాళ్ళ అమ్మ స్ఫూర్తితోటి. అంటే న్యాయమైన పాలన, ఆ స్వరాజ్యం అడుగుతున్నాం మేము. మీ పాలనలో అప్పులు మిగిలినాయి కాబట్టి బీసీల కెపాసిటీ ఉంది, బీసీలను రాజ్యాధికారులకు తీసుకొస్తాం, వాళ్ళని సర్పంచ్ నుండి ముఖ్యమంత్రులు చేస్తాం, ఈ రాష్ట్రానికి న్యాయమైన పాలన ఇస్తాం. అదే బీసీ స్వరాజ్యం అని నినాదం ఇచ్చినాం మేము మీటింగ్లలో. బీసీల స్వరాజ్యం తీసుకురావాలి తెలంగాణలో అన్నాం. ఈరోజు రిజల్ట్ వచ్చింది. గ్రామాల్లో మీరు చూస్తే బీసీలు తిరగబడ్డారు. మీరు గుర్తుపట్టని కులాలు కూడా సర్పంచ్లు ఈరోజు గ్రామంలో ఫైట్ చేసిరు. కాబట్టి ఇది ముఖ్యమంత్రి ఖచ్చితంగా మారల్గా ఓడిపోయిండు. వాళ్ళు ఇంతమంది సర్పంచ్లు అంటే వాళ్ళ లక్ష్యం పోయింది. మేము పార్టీ పరంగా చూడట్లేము, బీసీలు సర్పంచ్లు అయ్యారు, 42% దాటిరు, ఖచ్చితంగా దాటిరు, ఇంకా ఎక్కువనే ఉన్నారు. లెక్కలు మొత్తం మేము ప్రజెంట్ చేస్తాం తొందరగా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది అయినరో. ఇది ముఖ్యమంత్రి గారి నైతిక ఓటమి. ఇది అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అటువైపు 3 విడతలు నిర్వహించారు. 3 విడతలకు కలిపి మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు అటువైపు కాంగ్రెస్ పార్టీ 7,000కు పైగా సర్పంచ్లు గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వాళ్ళు 3,500కు పైగా, అలాగే ఇండిపెండెంట్ 1,500కు పైగా. వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళలో ఎంతవరకు బీసీలకు సంబంధించి న్యాయం జరిగిందంటారు? ఎంత శాతం బీసీలకు రిజర్వేషన్ కేటాయించారంటారు? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ గ్రామ పంచాయతీల పార్టీ బీఫార్మ్ ఉంటుంది. ఇక్కడ పార్టీ ఇండిపెండెంట్ వాళ్ళంతా కూడా పార్టీ మద్దతు ఉంటుంది వాళ్ళకి, అంతే తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా పార్టీ సింబల్ ఉండదు. బేసిక్గా ఓన్లీ ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు, ఎంపీ కావచ్చు, పార్టీలు బీఫారాలు ఇస్తాయి. ఇక్కడ ఇయ్యాయి కాబట్టి ఈసారి బీసీలు భారీ ఎత్తున పార్టీలకు అతీతంగా దిగిరు. ఈసారి గ్రామాల్లో బీసీలు 70% ఉన్నారు. తెలంగాణ గ్రామాల్లో 70% ఉన్నారు కాబట్టి బీసీలు స్వచ్ఛందంగా పోటీ చేసిరు. అనివార్య పరిస్థితులు అన్ని పార్టీలు సపోర్ట్ ఇచ్చినాయి. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. కంపల్షన్ వచ్చింది వాళ్ళకి. స్వతంత్రం అప్పుడు ఎట్లయితే కంపల్షన్ వచ్చిందో, క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటే బ్రిటిష్ వాడు ఆ రోజే డిసైడ్ చేసింది 1942లో మనం క్విట్ కావాలి ఈ దేశాన్నని. అట్లనే బీసీ స్వరాజ్యం అని నినాదం
క్విట్ ఇండియా మూమెంట్ లాగా నడిచింది. పార్టీలో ఒక ఒపీనియన్కి వచ్చేసిరు, మనం వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి గ్రామాల్ని, మనము వాళ్ళ సంఖ్యాబలం ఉంది, యునైట్ అయ్యారు బీసీలు. ఒక 2 కులాలు 3 కులాలు డామినేషన్ జరగలేదు ఈ ఎన్నికల్లో, యునైట్ అయిపోయారు. చిన్న చిన్న కులాలు వచ్చిరు, వాళ్ళకి సపోర్ట్ చేసిరు పెద్ద కులాలు కూడా. చిన్న చిన్న కులాలకు బీసీలా బీసీ అన్న పదంతో యునైట్ అయ్యారు ఈ ఎన్నికల్లో గ్రామాల్లో. బీసీ అన్న పదం యునైట్ చేసింది. గతంలో కులాలుగా విడిపోయారు, మేము నినాదాలు ఇచ్చినాం, బీసీ అన్న పదమే మనం యునైట్ చేయాలి. ఎట్లయితే మరాఠాలని మహారాష్ట్రలో యునైట్ చేసిర్రో, మరాఠాలని అటల్ని యునైట్ చేసిండారో ఛత్రపతి శివాజీ గారు. మరాఠా అన్న పేరుతోటి ఎన్నో కులాలను ఐక్యం చేసిరనమాట. అట్లా బీసీ అన్న పదంతో మేము గ్రామంలో ఐక్యం చేయగలిగినాం. ఆ పదాన్ని ప్రెస్ స్టేట్మెంట్ల ఇంటర్వ్యూలో తీసుకపోయి చైతన్యం వచ్చింది. డబ్బున్న బీసీలు దిగిరు, చిన్న కులమైన పెద్ద కులమైనా కూడా వాళ్ళకి మిగతా బీసీలు సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఇది ఏ పార్టీ విజయం కాదు, ఇది బీసీల విజయం. ఈ ఎన్నికలు ఇది కేవలము బీసీల విజయము. అదే వాళ్ళు భయపడుతురు కూడా. ఈరోజు అన్ని పార్టీలు కాంగ్రెస్ విజయం ప్రకటించినా కూడా లోపల వాళ్ళు భయపడుతురు, ఇది మా విజయం కాదని వాళ్ళకి తెలుసు, బీసీల విజయం తెలుసు వాళ్ళకి. అంటే మీరేమో బీసీల్లో ఐక్యత పెరిగింది కాబట్టి గ్రామ పంచాయతీల్లో బీసీలు గెలిచారు అని చెప్తున్నారు. కాకపోతే మాత్రం బీసీల్లో ఐక్యత లేదు, అంటే వీళ్ళకే పడట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక వర్గాన్ని తయారు చేసింది. అటువైపు చూసుకున్నట్లయితే ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం నేతృత్వం ఎలా ఉందంటే అలాగే అటువైపు కూడా ఒక వర్గాన్ని రెడీ చేసింది. వాళ్ళు అంటే మీరేమో 11వ తారీఖు ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తే వాళ్ళు 15, 16 పిలుపునిచ్చారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే మనలో మనకే ఐక్యత లేదు అని బయట ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక వర్గాలు ఉంటాయి. శశి థరూర్ రోజు పోయి నరేంద్ర మోడీ గారిని కలుస్తారు. శశి థరూర్ పోయి ఆయన ఒక వర్గం కాంగ్రెస్ పార్టీలో. దాన్ని ఏమంటారు, కాంగ్రెస్ డెమోక్రటిక్ పార్టీ అంటారు. అందుకే డిఫరెన్సెస్ ఇన్ ఒపీనియన్ని వాళ్ళు గౌరవిస్తారు కాంగ్రెస్ పార్టీ. అంటే ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అన్నింటిని కూడా కలుపుకొని పోతారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాహుల్ గాంధీ బీసీ అంటాడు, ఇక్కడ యాంటీ బీసీ చేస్తారు ప్రభుత్వము. కాబట్టి శశి థరూర్ ఏమో గాజాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, ప్రధానమంత్రికి సపోర్ట్ చేస్తాడు కొన్ని విషయాలు శశి థరూర్. కాబట్టి బీసీ సంఘంలో కూడా అనేక వర్గాలు ఉంటాయి. అన్నీ కూడా కృష్ణన్ ఇంటి నుండి పోయిన సంఘాలు అన్నీ కూడా ఆయన ఇంటి నుండి ఆయన తయారు చేసిన నాయకులే పార్టీలు క్యాచ్ చేసుకుంటాయి. కృష్ణన్న వాదాన్ని మనం బలహీనం చేయాలి, కృష్ణన్న వాదాన్ని 60% రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వర్గాలు చేయాలని ఉంటుంది. మేము ఖచ్చితంగా ఎన్ని సంఘాలు ఉన్నా మేము వాటిని ప్రోత్సహిస్తాం. ఎందుకు ప్రోత్సహిస్తాం అంటే ప్రజల్లో మూమెంట్ పోవాలని. ఒక సంఘం అంటే కష్టం. ఒక సంఘం ఉండంటే 60% జనాభాకి గ్రామ స్థాయిలో పోవాలంటే కష్టం. ఈరోజు 50 సంఘాలు ఉన్నాయి ఆర్ కృష్ణన్న వీరు. ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకొని వెళ్ళి సొంత సంఘాలు పెట్టుకున్న వాళ్ళు సుమారు 50 ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అందరు కూడా ఇండిపెండెంట్గా పనిచేస్తారు. అందరు సమిష్ట కృషే ఈరోజు ఈ బీసీ ఉద్యమం. కాబట్టి మాకు ఎవరితోటి అభిప్రాయ భేదాలు లేవు. కాంగ్రెస్ పార్టీ సంఘం ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళని మేము గౌరవిస్తాం, సోదరులాగానే చూస్తాం. మేము క్షమించి వదిలేస్తాం కూడా. మాకు వాళ్ళతోటి ఏ అభిప్రాయ భేదాలు లేవు. బీసీ అన్న పదం మాకు ముఖ్యం, ఆ నినాదమే మాకు ముఖ్యం. ఇవన్నీ కూడా కాదు, సముద్రంలో కలిసినట్టు ఇవన్నీ కూడా బీసీలో కలిసిపోతాయి. ఈ సంఘాలన్నీ కూడా మాతృ సంస్థ అయిన మా దాంట్లో బీసీ పదంలోనే కలిసిపోతాయి. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఈ సంఘాలన్నీ కూడా బీసీ నినాదమే. ఆర్ కృష్ణన్ అంటే బీసీ నినాదం కాబట్టి, బీసీ జెండా కాబట్టి ఇవన్నీ కూడా బీసీ జెండా మోపిస్తున్నాం మేము. కాబట్టి మేము సక్సెస్ఫుల్గా నడుపుతున్నామని నమ్ముతున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అటువైపు చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా కూడా బీసీల కోసమే తన పార్టీ అంటే జాగృతి ఆవిర్భవించిందని, బీసీలకు ఎల్లవేళలా అండగా ఉంటామని రైలు రోకోలు కూడా నిర్వహించింది. కాకపోతే మాత్రం నేడు చూసుకున్నట్లయితే జనంబాట జాగృతి కార్యక్రమంలో బీసీలది అంటే ఇది ఒక పంతా వదిలేసి జనంబాట జాగృతిలో తనదైన పంతాలో పోతుంది. ఎట్లా చూడొచ్చు అంటారు? కల్వకుంట్ల కవితక్క గారు బీసీ ఉద్యమం చేయడం మేము స్వాగతించినాం. మరి ఇంటికి కూడా వచ్చారు వాళ్ళు, బీసీ ఉద్యమం చేసిర్రు, రైలు రోకో చేసిర్రు, వాళ్ళు ఇక్కడ దీక్ష కూడా చేసిర్రు. వాళ్ళు ఇక్కడ ఇందిరా పార్క్లా ప్రభుత్వం కూడా జంకింది. ఆమె చేయడం ద్వారా ప్రభుత్వం భయపడ్డది కొంత. వాళ్ళు కూడా విమర్శించారు కల్వకుంట్ల కవిత గారిని. వాళ్ళు నీకు బీసీకి ఏం సంబంధం, మీరేం చేసిరు అన్నారు. కానీ ఈ ఉద్యమంలో మేము అన్ని వర్గాన్ని స్వాగతిస్తామన్నమాట. ఇది ఒక మహా ఉద్యమం కావాలి. ఈ పదం బలపడాలంటే రేపు ఆమె పార్టీ పెట్టినా కూడా సామాజిక న్యాయంతో పెడతారు కల్వకుంట్ల కవిత గారు. ఇదే అజెండాతో పెడతారు వాళ్ళు రేపు పార్టీ పెట్టినా కూడా. ఎందుకంటే ఆమె క్యాడర్ మొత్తం బీసీలే. కల్వకుంట్ల కవిత గారి క్యాడర్ మీరు చూస్తే మొత్తం బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆమె ఈ నినాదంతో పార్టీ పెట్టడం స్వాగతిస్తాము. ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని మేము బలంగా కోరుకుంటున్నాము. ఆమె రేపు పార్టీ పెట్టి బీసీలకు సీట్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఉద్యమం మాకు ముఖ్యం, ఈ బీసీల జీవితాలు మారడం మాకు ముఖ్యం, ఈ నినాదం గ్రామాలకు తీసుకోవడం మాకు ముఖ్యం. దానికి ఎవరు వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. ఈ ఉద్యమానికి సీఎం కూతురు కవిత గారు వచ్చినా మేము స్వాగతిస్తాం, ఇంకెవరు వచ్చినా కూడా స్వాగతిస్తాము. ఒక మహిళ ఆమె ముందుకు రావడం నిజంగా గొప్ప విషయం, మేము గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే బీసీ అన్న పదాన్ని ఆడ ఆర్మీని దింపిరు, టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారు బీసీలని. అట్లాంటిది ఒక మహిళ వచ్చి బీసీలకు నేను అండగా ఉన్నా అంటే నిజంగా గర్వించదగ్గ విషయం అది.
చాలామంది బీసీ అంటే భయపడతారు రాష్ట్రంలో. ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రాల్లో అక్కడ బీసీ అంటే ఢిల్లీలో దీక్షలు చేసి మోడీని తిట్టి, మోడీ యాంటీ బీసీ, మోగల్ లీగల్ కన్వర్టెడ్ బీసీ, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ, మోడీని దించుతాం మేము, ఇక్కడ ఎర్రకోటలో జెండా ఎగరేస్తాం, బీసీ జెండా అంటారు అక్కడ పోయి, ఢిల్లీలో పోయి ముఖ్యమంత్రి గారే అన్నారనమాట. మోడీని గద్దె దించుతాం, ఎర్రకోటలో జెండా ఎగరేస్తాం, బీసీ జెండా, ఎన్నెన్నో మాటలు అన్నారు. వీడికి వచ్చి సైలెంట్ అయిపోతాడు, వాళ్ళ జాగృతి ఒప్పుకోదు కాబట్టి. అట్లాంటిది ఒక మహిళ వచ్చి, ముఖ్యమంత్రి కూతురు వచ్చి బీసీ అన్నదంటే నిజంగా గర్వించదగ్గ విషయమే మేము భావిస్తున్నాం. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అటువైపు సాయి ఈశ్వరాచారి బలిదానం చేసుకున్న సంఘటన, అంటే అటువైపు మీరైనా ఆర్ కృష్ణయ్య గారైనా డైరెక్ట్ గాంధీ ఆసుపత్రికి వెళ్ళి ఆయన్ని పరామర్శించడం కానీ, లేదా ఆయన మృతదేహానికి నివాళులర్పించడం కానీ ఎట్లా చూడొచ్చు అంటారు? సాయీశ్వరాచారి మృతి చెందిన వెంటనే మేము వెళ్ళడం జరిగింది గాంధీ ఆసుపత్రికి, వెళ్ళి మద్దతు పలకడం జరిగింది. అయితే ప్రభుత్వం గుర్తించలేదు వెంటనే. నెక్స్ట్ డే ఆర్ కృష్ణ గారు అంత్యక్రియలకు కూడా వెళ్ళిరు, నేను కూడా వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం గుర్తించలేదన్నమాట. విప్ గారు ఏదో మాట్లాడారు, మీరు చూసిరు, మీరు విప్పు ఏదో సాయీశ్వరాచారి మీద ఏదో మాట్లాడితే, మేము ఎప్పుడైతే ఏఐసిసి ముట్టడి పెట్టినామో అందులో ఈ విషయం చెప్పినాం. సాయీశ్వరాచారిని పట్టించుకోవట్లేదు మీరు, 4% మైనారిటీ పరిపాలన మీరు గుర్తుపెట్టుకోవాలి, దించుతాము. ఆఫ్రికాల నెల్సన్ మండేలా దించినట్టు మైనారిటీ పాలన ఈడ దించుతామని బెదిరిస్తే నెక్స్ట్ డే పోయి పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు వాళ్ళ ఇంటికి పోయి 5 lakhs ప్రకటించారు. 5 lakhs ఆర్థిక సహాయము, ఏదో కాంట్రాక్ట్ జాబు, ఇందిరమ్మ ఇల్లు ప్రకటించారు మా ఢిల్లీ ముట్టడికి భయపడే వాళ్ళు. కానీ అది సరిపోదు, ఎందుకంటే బీసీల తొలి అమరవీరుడైన ఆత్మ బలిదానం చేసుకుంటూ 42% కోసము దాని మీద నానా హంగామా జరుగుతుంది, కాంట్రవర్సీ నడుస్తుంది. మీరు చూస్తే అంటే ఒక బీసీ మరణాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తారు. ఒక బీసీ వ్యక్తి చచ్చిపోతే ఈ వాదం ఎక్కడ బలపడుతుందని దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తారు అనమాట. దాన్ని రకరకాల మీరు చూస్తున్నారు, రకరకాల కాంట్రవర్సీ నడుస్తుంది దానిపైన. దాన్ని గుర్తించొద్దని, ఆయనను ఒక బీసీ అమరవీరునిగా గుర్తించొద్దని నానా యాగి చేస్తారు బయట. ఈరోజు ప్రభుత్వం గుర్తించింది అంటే వాళ్ళ వల్ల జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు ఈరోజు ప్రభుత్వం. సాయీశ్వరాచారిని మేము ఏఐసిసి ముట్టడి తర్వాత అదే రోజు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు ఢిల్లీకి, అదే ఇంద్రభవన్కి వచ్చారు. మేము ముట్టడికి పోయే టైంలోనే ఇంపాక్ట్ పడ్డది. ప్రభుత్వం ఏదో తూతు మంత్రంగా వాళ్ళు పోయిర్రు, ఇంటికి పోయిర్రు, గుర్తించారు. ఈయనని మేము ఒప్పుకుంటున్నాము, బీసీల కోసం మేము 42% కోసం మా పోరాటం కొనసాగుతుందని మంత్రులు పోయిర్రు, ఒప్పుకున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకోవాలి. ఇంకా కూడా వాళ్ళు ఈయన చేసుకున్న ఆత్మ బలిదానం ఎవరి వల్ల జరిగింది? కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగింది. ఈరోజు ఈ ఆత్మ బలిదానం వాళ్ళు స్వయాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళు దానికి వాళ్ళు ఇంకా ఎక్స్గ్రేషియా పెంచాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు సాయీశ్వరాచారి గురించి. అది చాలా బాధాకరమైన విషయం. ఆయన ఒక్క మాట మాట్లాడలే. ఆయన మెస్సీని తీసుకొస్తాడు, ఎవరినో తీసుకొస్తాడు, కానీ ఇక్కడ మన బిడ్డ చనిపోయిండు నల్లమల్ల అంటాడు, ఆయన ఊర్లో నుండి వచ్చినా అంటాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఆయన కుటుంబాన్ని పోయి ముఖ్యమంత్రి పరామర్శిస్తే నిజంగా చాలామంది బీసీలు హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు. ఎవరినో మంత్రుల్ని పంపే బదులు నువ్వు పో, ఇంటికి పో, నువ్వు దత్తత తీసుకో, ఆ కుటుంబాన్ని నీ సొంత కుటుంబంలాగా చూసుకో. బీసీలకు వ్యతిరేకంగానే ఉన్నావు నువ్వు, మాకు తెలుసు. రాష్ట్రం అంతా రిజర్వేషన్ తగ్గించినావు, పబ్లిక్ డొమైన్లో లెక్కలు పెట్టలేవు. అట్లీస్ట్ ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఒక పాజిటివ్ మెసేజ్ పోయేది. ఒక ఎంబీసీ కులానికి చెందిన వ్యక్తి కదా ఆయన, ఒక పాజిటివ్ మెసేజ్ పోయేది. కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము ఆపం. సాయీశ్వరాచారి యొక్క ఆత్మ బలిదానం ఆ ఫలితాన్ని మేము తీసుకొస్తాము. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా ఈ 2029 పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, 2028 అసెంబ్లీలో కావచ్చు, బీసీల రాజ్యాధికారం వైపు మేము తీసుకుపోతాం. అంటే మీరేమో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అటువైపు అన్యాయం చేస్తుందని చెప్తున్నారు, అటువైపు రేవంత్ రెడ్డి మాత్రం ఇంకో 10 ఏళ్ల పాటు తనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగలేదంటారా మీ లెక్క ప్రకారం? రేవంత్ రెడ్డి మీకు చెప్తున్నాను, మీకు రేవంత్ రెడ్డి గారు బీసీల వ్యతిరేకి అని మీకు ముందటి నుండే చెప్తున్నాను. ఒక్క అంశం అమలు చేయలే కామారెడ్డిలా. వీళ్ళతో ఏం కాదు, వీళ్ళు ఏం చేయలేరని నాకు నమ్మకం ఉంది. వీళ్ళతో ఏమవుతుంది, వీళ్ళతోటి ఏం కాదు, వీళ్ళతో ఏమీ కాదు వీళ్ళతోటి. ఇక నేను ఇప్పుడు వాళ్ళ మనసులో ఏమనుకుంటారో మీకు చెప్పలేను. కొన్ని మాటలు ఉంటాయి అన్నమాట మన బీసీల అలవాట్ల మీద. వాళ్ళు కొన్ని మాటలు అనుకుంటారు, వాళ్ళు గ్రామ రాజకీయాల నుండి వచ్చారు కాబట్టి. నేను ఒక బీసీ నాయకుడిని మీకు అట్లాంటివి చెప్పలేను. మా ఈ కులాల ఆత్మగౌరవం కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి గొప్ప చెప్తాం మేము. ఛత్రపతి శివాజీ కులం మాదని చెప్తాం మేము, బీసీలం మేమని. కాబట్టి వాళ్ళు ఒక చులకన భావంతో ముఖ్యమంత్రి గారు చూస్తారు. ఆయన 10 ఏళ్ళు ఎందుకుంటా అంటున్నారు అంటే ఆయన స్ట్రాటజీతో పోతుండు పాలిటిక్స్లో. ఆయన అనేక సంఘాలని ప్రోత్సహించడం, అనేక రకాల విభజనలు చేయడం బీసీలా. కాబట్టి వీళ్ళు చీలిపోతారు. చీలిపోయినాక నాకు పడే ఓట్లు నాకుంటాయి. ఈ వర్గాలన్నీ చీలిపోయినప్పుడు నేనే ముఖ్యమంత్రి అని ఒక అంచనాతో మాట్లాడుతున్నాను. మనం రాష్ట్ర రాజకీయాలను గమనిస్తే చీలికలు ఎక్కువైపోయినాయి అన్ని వాదాల్లో. ఈరోజు అన్ని వాదాల్లో ఆర్ కృష్ణని సిపిఐ నారాయణ విమర్శిస్తాడు. నిన్న అసలు సంబంధం ఉందా మీరు చెప్పండి? సిపిఐ నారాయణ విమర్శించడం, ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాడు కాంగ్రెస్ వాళ్ళతోటి, నెక్స్ట్ డే విమర్శిస్తాడు.
దాని వెనక ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అసలు సిపిఐ కమ్యూనిస్టులు ఇవాళ ఎంతవరకు న్యాయం చేశారు మీరు చెప్పండి బీసీలకి? వాళ్ళు అంటే ముఖ్యమంత్రి ఇట్లాంటివి అనేకం చేయిస్తున్నారు అనమాట. ఒక లెటర్ రిలీజ్ చేస్తారు, కృష్ణయ్య రాజీనామా చేయాలంట. కృష్ణ ఎందుకు చేయాలి? ముఖ్యమంత్రి చేయాలి. అంటే ముఖ్యమంత్రి జాగిర్ ఏమో ఈ పోస్టు, ఆయన జాగిరిదారి వ్యవస్థ ఇది, ఆయన నిజాం ఈ తెలంగాణకి అట్లా ఫీల్ అవుతుండే ఆయన. ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడం లేక ఒక 1 month బ్యాక్ రిలీజ్ అవుతుంది అనమాట. నిన్న నారాయణ విమర్శిస్తాడు, కృష్ణయ్య నువ్వు బిల్లు పెట్టు. కృష్ణయ్య ముఖ్యమంత్రి బిల్లు పెట్టడానికి మీరు చెప్పండి. కృష్ణయ్య నువ్వు బిల్లు పెట్టంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? రాహుల్ గాంధీకి 99 మంది ఎంపీలు ఉన్నారు అక్కడ. ఎంపీలు బిల్లు పెట్టొచ్చు కదా, ప్రైవేట్ బిల్లు పెడితే ఏమైనా అవుతుందా? ప్రైవేట్ బిల్లు పెడితే ఏమైనా అవుతుందా మీరు చెప్పండి? ఎల్జీబీటీ కమ్యూనిటీల మీద బిల్లులు పెడుతున్నారు అక్కడ, పార్లమెంట్లో పనికిరాని బిల్లులు అన్నీ పెడుతున్నారు అక్కడ. పార్లమెంట్లో గరీబోళ్ళకి పనికిరాని బిల్లులు మొత్తం కాంగ్రెస్ పార్టీ పెడుతుంది ఆడ. దేనికి పనికిరావు, వాళ్ళ తిండి కూడా పనికిరాని బిల్లులు పెడుతుంది. కానీ బీసీల మీద పెట్టడానికి వాళ్ళు ఆలోచిస్తారు, 100 సార్లు ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారో మనకైతే తెలియదు. వాళ్ళ ఫండింగ్ ఆగిపోతుందా? పారిశ్రామికవేత్తలు ఫండింగ్ ఇయ్యరనా? వాళ్ళకు కూడా ఉంటాయి కదా ఫండింగు, అనేక కారణాలు ఉంటాయి వాళ్ళకు వచ్చే ఫండ్ ఆగిపోతుందని. కానీ 99 మంది ఎంపీలు ఒక్క ఎంపీ కూడా ప్రైవేట్ బిల్ పెట్టాలి ఇప్పటిదాకా. 42% గురించి మీరు 42% ప్రైవేట్ బిల్ పెట్టలే, కనీసం చర్చకు తీసుకురాలేరు. క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడగలే వాళ్ళు. కనీసం బీజేపీని తిడుతురు, మరి క్వశ్చన్ అవర్ అడగవచ్చు కదా ప్రధానమంత్రిని అడగరు వీళ్ళు. భయం ప్రధానమంత్రి అంటే ఆడ పోయి కాలు మొక్కుతారు, ఇటు పోయి ఈడ ప్రశ్నిస్తారు, ధర్నాలు చేస్తారు, ఆడ పోయి కాలు మొక్కి వస్తారు. ప్రధానమంత్రిని చూస్తేనే భయం. ఒక క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడగారు, ఓ రెజల్యూషన్ పాస్ చేయాలి. ఇప్పటిదాకా పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఉంటాయి, ఓ రెజల్యూషన్ పాస్ చేయాలి. మ్యాటర్స్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్, ఇలా చచ్చిపోయింది పిల్లగాడు, పాస్ చేయండి రెజల్యూషన్. ఏది చేయకుండా కేవలం దుమ్మెత్తిపోయడం, కేవలం ఏదో దుమ్మెత్తిపోయాలి, బద్నాం చేయాలి, కృష్ణను బద్నాం చేయాలనో ప్రధానిని బద్నాం చేయాలనో, ముసలోళ్ళు అయిపోయారు ఏదో. ఇలా ముసలాయన గాడా రేపు సీఎం గాడాయన ఈరోజు 56 ఏళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి 71 ఏళ్ళు కనీసం గౌరవం ఉండాలి కదా. ఒక 71 ఏళ్ళ మనిషి ఆర్ కృష్ణ ప్రధానమంత్రి ఒక 76 ఏళ్ళు ఉంటాడు, కనీసం వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా. గదా సంస్కారం. రేపు నువ్వు కావా మేము దుమ్మెత్తిపోయామని బీసీలకు ద్రోహి రేవంత్ రెడ్డి అంటే మేము కూడా నువ్వు ముసలాయన అయినాక ఇట్లా లెటర్లు రిలీజ్ చేయడము, బెదిరియడము, బెదిరింపు ధోరణితోటి సిపిఎన్ నారాయణ కృష్ణయ్య నువ్వేం చేస్తున్నావు, బీసీ బిల్లు ఎందుకు పెడతలేవు అంటే కమ్యూనిస్టులు ఏం చేస్తారు? వాళ్ళు అన్ని వెస్ట్ బెంగాల్ వెళ్ళిరు, త్రిపుర వెళ్ళిరు, కేరళ వెళ్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు బీసీలకు ఏం చేసిరు చెప్పండి? వాళ్ళ కోర్ కమిటీలు ఎంతమంది బీసీలు? సిపిఐ జనరల్ సెక్రటరీలు ఎంతమంది బీసీలు? ఒక్క బీసీ లేడు. మీకు తెలుసు కదా, మీకు వాళ్ళ కోర్ కమిటీలో బీసీలకు ప్రాధాన్యత కూడా ఉండదు. కార్యకర్తలే బీసీలు, దాంట్లో జెండా మోస్టోళ్లే బీసీలు వాళ్ళ దాంట్లో. అదే వాళ్ళ సిద్ధాంతం. కుల వ్యవస్థ మీద వాళ్ళకి ఇప్పటివరకు సిద్ధాంతం లేదు, పాలసీ లేదు. వాళ్ళకి ఏం హక్కుందని వాళ్ళకి కృష్ణను విమర్శిస్తారు మీరు చెప్పండి? ఏం హక్కుందని ముఖ్యమంత్రి ఇట్లాంటివి చేపియొచ్చా మీరు? అదే పనిగా విమర్శిస్తా, చీలుస్తా, నేను ఫుట్బాల్ ఆడుకుంటా, నేను అది ఆడుకుంటా అంటే మేము 2020 ఆడతాం. మేము గ్రామ పంచాయతీలు ఆడినాం, గెలిచినాం 2020 నీతోటి. రేపు అసెంబ్లీలో చూస్తావు ఇదే వైఖరితో నువ్వు పోతే 60 మంది బీసీలు ఎమ్మెల్యేని చేస్తామని చెప్తున్నాం ముఖ్యమంత్రి గారిని. నెక్స్ట్ బీసీ సీఎం ఉంటాడు ఈ రాష్ట్రానికి, గుర్తుపెట్టుకోవాలి మీరు. గౌరవించడం నేర్చుకోండి సీనియర్ నాయకులని, సీనియర్ బీసీ నాయకుల్ని. జరుపుతా, నరుకుతా, ఫుట్బాల్ ఆడుకుంటా ఈ పదాలు తీసేసి వైఖరి మార్చుకొని ఎవరు నికార్సుకు ఉద్యమం చేసిరో చర్చలకు రండి. మీరు సలహాలు ఇస్తారు, మీకు చర్చలకు రావాలి ముఖ్యమంత్రి గారు. ఏదో కొత్త రాజకీయం నేను మెకివెలెన్ పాలిటిక్స్ చేస్తా, బెదిరిస్తా, జరిపేస్తా, ఇట్లాంటి వైఖరి మార్చుకొని చర్చించడం మొదలు పెట్టాలి. వైఎస్ రాజశేఖర్ ఎట్లా చేసిండు? ఉద్యమ నాయకుల్ని చర్చించేటోడు, కమ్యూనిస్ట్ నాయకులను పిలిచేటోడు వైఎస్ రాజశేఖర రెడ్డి, బీజేపీ నాయకులను పిలిపించుకోడు. సీఎం అంటే అందరి మనిషి. ప్రమాణ స్వీకారం చేయలేడా రేవంత్ రెడ్డి? రాగద్వేషాలకు అతీతంగా చేసిండు. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పి అంతర్కరణ శుద్ధితోటి, అంతర్కరణ శుద్ధి లేదు, రాగం లేదు, ద్వేషం లేదు. ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆయనకు అన్నీ ఉన్నాయి. ద్వేషం ఉంది, రాగం ఉంది, కోపాలు ఉన్నాయి, కుల గజ్జి ఉంది ఆయనకి లేదంటూ లేదు. వీళ్ళని జరుపుతా ఇట్లాంటి సీనియర్ నాయకులు అవసరం లేదు. తెలంగాణను వ్యవసాయం చేస్తా అన్నాడు మొన్న, మీరు చూసారు కదా. మీరు తెలంగాణలో పీక్తా అన్నాడు అనమాట. ఏదో పట్టిందంటే తెలంగాణకి ఆయన పీకేస్తే ఆయన ఎవరండి? కోర్టు వ్యవస్థ ఉంది కదా. తెలంగాణ ఏదో పీక్తానడానికి ఆయన ఎవరు? న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసు ఉన్నారు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, సిబిఐ ఉంది, ఈడీ ఉంది. ఇట్లాంటి పరుష పదాజాలంతో ఒక హింసాత్మక రాజకీయం ప్రేరేపిస్తున్నారు ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో. సీనియర్లు అంటే కనీస గౌరవం లేకుండా నేను గడ్డిని బీకినట్టు బీక్తా అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. బీసీ ఉద్యమ నేత, దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ పోరాటం మీ తండ్రి గారు అనేటువంటి ఆర్ కృష్ణయ్య నేతృత్వం ఎలా చూడొచ్చు అంటారు? మా తండ్రి గారిని నేను చిన్నప్పటి నుండి కూడా మీకు ముందే చెప్పినాను, నేను ఒక నికాసైన నాయకునిగా చూసిన తండ్రి కంటే కూడా ఒక క్రమశిక్షణ కలిగిన మనిషి. ఈ రోజుకి పొద్దున లేస్తే ఓంకారంతో స్టార్ట్ చేస్తాడు ఆయన, అంత క్రమశిక్షణ. యోగాసనాలు ఇస్తాడు, మయూరాసనం వేస్తాడు ఆయన చేతుల మీద లేపుతాడు బాడీని. ఈ రోజుకి కూడా 71 ఏళ్ళ వయసులో మయూరాసనం. ఆయన మీద మాకు అపారమైన నమ్మకం. ఇంకో 10-20 ఏళ్ళు ఉద్యమం నడుపుతాడని. ఫ్రాన్స్లో ఒక ఆయన నడిపిండు లాపానని, వాళ్ళ ఫ్రాన్స్ వాళ్ళ హక్కుల కోసం, ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకంగా 90 ఏళ్ళ వయసులో కూడా రాజకీయం చేసిండు ఆయన.
అట్లా ఈ జాతులని సీఎం చేసేదాకా ఆర్ కృష్ణ ఉద్యమం చేస్తాడు ఇంకో 20 ఏళ్ళు. తెలంగాణ సీఎం చూస్తాడని మేము నమ్ముతున్నాము. ఆయనకు తెలంగాణ సీఎంని గిఫ్ట్కి ఇస్తాం. అట్లాంటి నాయకుడికి తెలంగాణ సీఎంగా బీసీని గిఫ్ట్ ఇవ్వడమే మా ఉద్యమ ధ్యేయం. ఎందుకంటే ఆయన మీద మేము పెంచుకున్న ప్రేమ, ఆయన కమిట్మెంట్. రోజు పొద్దున లేస్తే ఆయన యోగా తర్వాత ఆయన 11 గంటల నుండి రాత్రి 9 వరకు కేవలం గరీబులతోటి టైం స్పెండ్ చేస్తాడు. ఆయన కేవలం పేదల కోసం, ఎవరు వచ్చినా కుల మతాలకు అతీతంగా. వేదిక బీసీ సంఘం కావచ్చు వేదిక, కానీ కుల మతాలకు అతీతంగా ఎవరు వచ్చినా లెటర్లు ఇస్తాడు, ఫోన్లు చేస్తాడు. ఆయన సాయంత్రం మెమోరండం ఇస్తాడు. ఢిల్లీకి పోతే మంత్రులకు మెమోరండంలు ఇస్తాడు, ఇక్కడ అధికారులకు మెమోరండంలు ఇప్పిస్తాడు, లెటర్ రాపిస్తాడు, మంత్రులకు మెమోరండంలు ఇస్తాడు. బీసీల హక్కుల కోసం, వాళ్ళ ఓవర్సీస్ స్కాలర్షిప్, గురుకులాలు, పంచాయతీ రిజర్వేషన్, ఢిల్లీకి పోతే కులగణన కావచ్చు, మంత్రిత్వ శాఖ కావచ్చు, ఓబీసీ మంత్రిత్వ శాఖ కావచ్చు, జాతీయ బీసీ కమిషన్, రాజ్యాంగ హోదా సాధించిండు ఆర్ కృష్ణ గారు. ఇట్లా పోయి లెటర్లు ఇచ్చే వెంకయ్యనాయుడు ఫోన్ చేసిండు వెంటనే, రాజ్యాంగ హోదా రాగానే జాతీయ బీసీ కమిషన్కి మోడీ ఫోన్ చేయమని చెప్పారు. మోడీ గారు మీకు ఫోన్ చేయమన్నారు, మీ పోరాటం, మీ డిమాండ్లలో ఒక అజెండాను మేము అమలు చేస్తున్నాం, జాతీయ బీసీ కమిషన్, రాజ్యాంగ హోదా. ఆర్ కృష్ణ గారి డిమాండ్కి మోడీ గారు కూడా ఏమి ఈయన ఇట్లా తిరుగుతుండు మొత్తం చెప్పులు అరిగిపోయేటట్టు, ఈయన కాజు జెన్యూన్ అని ఆయన కూడా ఒప్పుకురు. ఆయన చిత్తశుద్ధిని వాళ్ళు కూడా ఒప్పుకురు. 100 కోట్లు లేకున్న రాజ్యసభ సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మంత్రులు ఇంటికి పంపించారు, వాళ్ళే నింపిరు, మొత్తం దగ్గరుండి నింపిపించారు ఆర్ కృష్ణతోటి అన్నీ చెప్పి. ఇంటికి వచ్చి ఆయన రూమ్లో కూర్చొని బీఫార్మ్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి, అంటే అంత కేర్ఫుల్గా చూసుకుంటు జగన్మోహన్ రెడ్డి ఆర్ కృష్ణని సొంత తండ్రిలాగా. వాళ్ళకి ఎంత పక్కా నివేదిక ఉంటే ఆయన కమిట్మెంట్ మీద, ప్రజల పట్ల కమిట్మెంట్ మీద, వాళ్ళు ఆయన సొంత తండ్రిలాగా చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి. మీరు చెప్పండి, ఇంటికి పంపి ఆయన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ని పంపి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని డీటెయిల్స్ కూడా నింపడం జరిగింది. నాతో కూడా మాట్లాడారు వాళ్ళు వచ్చినప్పుడు, పేరు చెప్పలేను మీకు కొన్ని, కానీ పంపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సొంత తండ్రిలాగా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సీట్ ఇస్తా అంటే తీసుకోలే ఆర్ కృష్ణ గారు. ఈ బీసీ జాతి ప్రయోజనాలు ఇంకా నెరవేరే ఉన్నాయి కాబట్టి నేను పోటీ వీళ్ళ కోసం పోటీ చేసేది ఉందని, వీళ్ళ కోసం పోరాటాలు చేసేది ఉంది, ఆ రోజు సీట్ తీసుకోలే. నేను చెప్పింది కాదు, స్వయాన్న రఘువీరారెడ్డి గారు చెప్పింది. మన ఇంటికి వచ్చినప్పుడు గుర్తు చేస్తున్నారు, ఆ రోజు వైఎస్ఆర్ సీట్ ఇస్తా అంటే కృష్ణ తీసుకోలేడు. ఆ రోజు ఆయన ఎమ్మెల్యే సీట్ ఇస్తా అంటే వైఎస్ఆర్ కృష్ణ అంటే చాలా ప్రేమ, తీసుకోలేడు, పబ్లిక్ కోసం బతికే నాయకుడు. కాబట్టి కృష్ణన్న గారు ఏ రోజు ఒక సినిమా కూడా చూడలేడు ఫ్యామిలీతోటి ఇప్పటివరకు. ప్రజల కోసం ఉద్యమించడమే ఆయనకు ఒక ఎంటర్టైన్మెంట్, అంటే ఒక ఆనందం ఇస్తుంది. మనం సినిమాలు చూస్తే ఎట్లయితే ఆనందపడతామో, ఆయన ప్రజల కోసం పోరాటంలో ఆనందం పొందుతాడు, ఆయన వాళ్ళకి సేవ చేయడంలో ఆనందం పొందుతాడు. హిమాలయాలు మీరు పోతే గొప్ప గొప్ప యోగులు ఉంటారు, నీమ్ కరోలి బాబా అని మీకు తెలుసు. ఆయన పుస్తకం తీసుకొచ్చిన నేను ఒకరోజు పుస్తకం తీసుకొచ్చి చదివితే, నీమ్ కరోలి బాబా అంటే మార్క్ జుకెన్బర్గ్, యాపిల్ ఫౌండర్, వాళ్ళు పోయారు ఆయన దగ్గరికి. అక్కడికి పోయి వచ్చినాక వాళ్ళు ఫేమస్ అయ్యారు ఆయన దగ్గర తత్వం, ఫిలాసఫీ నేర్చుకొని. ఒకటే మాట అంటాడు ఆయన, హిమాలయాల్లో ముక్కు మూసుకొని తపస్సు చేయడం కాదు, ప్రజల మధ్య బతికి సేవ చేయడం, అదే గొప్ప దేవుడి సేవ అని చెప్తాడు ఆయన. నీమ్ కరోలి బాబా చెప్పిన ఇది ఆయన సారాంశం చెప్పిండు అనమాట ఆయన పుస్తకంలో. కాబట్టి ఆర్ కృష్ణ చేసేది అదే ఆయన చేస్తుండే. ఈరోజు ఎక్కడనో పలాయనవాదం చేస్తలేడు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ప్రజల మధ్యన కూర్చొని ఆయన నీమ్ కరోలి బాబా చెప్పింది ఆయన చేస్తుండు. కాబట్టి ఆయన ఆశయాల్ని కొనసాగిస్తాము. ఆయన ఇంకో 20 ఏళ్ళు ఉద్యమం కొనసాగేటట్టు ముఖ్యమంత్రికి చెప్తున్నాం మేము. మీరు వరి కాకండి, బీసీసీఎం ఆర్ కృష్ణ చేసి తీరుతాడు, మీరు మీ బతికినప్పుడే చూస్తారు ముఖ్యమంత్రి గారు. చర్చలకు రండి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి. మీరు వయసుతో సంబంధం లేదు, ఆర్ కృష్ణయ్య గారు ఇంకా యువకుడే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, ఆయన పెద్ద మనిషి అయ్యిండు అది ఇది అని మాట్లాడొద్దు. మీరు కొంతమంది నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మొన్న వచ్చిన వాళ్ళు, పని పాట లేని వాళ్ళు మొన్న వచ్చి మీకు చెప్పేది ఏముంది, ఎంతోమంది తిరుగుతున్నారు మార్కెట్లో. పెద్ద మనిషి అయ్యిండు, పెద్ద మనిషి ఆయన కాలేడు. ఆయన వేసే ఆసనాలు మీరు వేసి చూడండి, ఒకసారి తెలుస్తుంది ఎవరు పెద్ద మనిషి ఎవరు యూతో. ఆయన అంతే యాక్టివ్గా ఉన్నాడు, ప్రజాసేవలు ఉన్నాడు. ఇంకో 20 ఏళ్ళు ఆయన గరీబులకు సేవ చేయాలి. అట్లాంటి నాయకుడిని ఇప్పటిదాకా చూడలేదు. డోర్ లేని సంఘం అది. ఆయన ఆఫీస్కి డోర్ ఉన్నది, ఇప్పటివరకు దర్వాజా లేదు. ప్రజల మీద ప్రేమతో ఓపెన్ ఉంచిండు. ఆయన హృదయాన్ని ఎంత ఓపెన్ ఉంచుకుండో ప్రజల కోసం. ఆయన ఆఫీస్ని కూడా డోర్లు లేకుండా పెట్టిండు, రోడ్డు మీద పోయే బిచ్చపోడు కూడా రావచ్చని. చిన్న ఉన్నప్పుడు నేను చూసిన ఒక అనాథం దత్తత తీసుకుని కృష్ణన్న పెంచుకుండు, కొన్ని ఏళ్ళు పెంచుకుండు ఆఫీస్లో, సొంత కొడుకులా పెంచుకుండు 10 ఏళ్ళు. తర్వాత హాస్టల్ వేసి ఇక్కడ సంగారెడ్డిలో గురుకులం లేచిండు ఆయన. 10 ఏళ్ళు పెంచుకుండు, రోడ్డు మీద ఎవరు దొరికితే పోలీసులు ఇచ్చారు ఆయనకి. ఇస్తే కృష్ణన్న పెంచుకుండు, అంత ప్రేమ పేదలంటే ఆయనకి. ఇప్పుడు ఆల్రెడీ ఆర్ కృష్ణయ్య 2 సార్లు ఎంపీ ఎమ్మెల్యే కింద చేశారు. ఆయన వారసుడిగా మీరు రాజకీయ ఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? మీది రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? చూడండి, ఆర్ కృష్ణన్న ఆశయం ముఖ్యం, పేదలకు సేవ చేయడం అంతే. రాజకీయం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతోమంది వచ్చిరు పోయిరు, వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకోరు. ఆయన నమ్మిన సిద్ధాంతం పేదరిక నిర్మూలన. పేదోడు ఏదైతే అనుభవిస్తుండో దాన్ని నాయకుడు ఇక్కడ ఫీల్ కావాలంటాడు ఆయన ఒకసారి.
పేదోడు ఢిల్లీలో ఆయన ఎంపీ అయినప్పుడు నేను కూర్చున్నాను అనమాట అక్కడ కూర్చొని, ఇక ఇక్కడనే ఉందాం డాడీ మనం అంటే, ఇట్లాంటివి చేయొద్దు బేట, నువ్వు ఇవన్నీ వ్యవహారాలు పెట్టుకోవద్దు, నువ్వు రోడ్డు మీద కూర్చో, ఒకసారి తెలుస్తుంది గరీబోళ్ళ గురించి నీకు, ఎంపీ అయినంత మాత్రం ఏసీ రూమ్లో కూర్చొని సెటిల్మెంట్లు చేసుకోవద్దు మనం, అట్లా రోడ్డు మీదకి రాను, పేదోడే బాధ అనుభవించు, దాన్ని నిర్మూలన దిశగా సొల్యూషన్ వెతకాలి, దాన్ని నిర్మూలన దిశగా పోరాటం చేయాలి తప్ప పలాయనవాదం చేయొచ్చు. నువ్వు ఏసీ రూమ్లో కూర్చున్నా నువ్వు అనుభవిస్తావు ఏదో ఒక రోజు బాధ, క్యాన్సర్ రావచ్చు, రోగం రావచ్చు, ఏదో ఒకటి వస్తుంది, బాధని నువ్వు ఎస్కేప్ కాలేవు, తప్పించుకోలేవు. నువ్వు పుట్టిన పర్పస్ ఒక ఫిలాసఫికల్గా చెప్పిండు అనమాట, పుట్టిన పర్పస్ ఎందుకు, దాన్ని నువ్వు శోధించాలి, లెంకాలే, ప్రజల కోసం పోరాడాలి, అన్ననే మోక్షం పొందాలి అని చెప్పిన పదాలు. రా, ధైర్యంగా కూర్చోవాలి, ధైర్యంగా తిరగాలి. ఆర్ కృష్ణయ్య ఆశయాలకు వారసత్వం తీసుకుందాం అనుకుంటున్నా తప్ప రాజకీయాలు మన మైండ్లో లేవు. ఏ రోజు కూడా నేను చిన్నప్పటి నుండి చూసిన, నేనే చెప్పిన మొదటిసారి ఆయన ఎమ్మెల్యే గమ్మని, నేనే చెప్పిన ఆయనకు ఆలోచన లేనప్పుడు ఎమ్మెల్యే నువ్వు నువ్వు ఒక ఏజ్ వచ్చినాక 50 దాటినాక ఎమ్మెల్యే కావాలా డాడీ అని చెప్పడం జరిగింది నేనే. ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఈ రోజుల్లో పబ్లిక్ చాలా ఫాస్ట్ అయిపోయారు, ప్రజాసేవ చూడట్లేరు, నీకు ఏం డెసిగ్నేషన్ ఉందో చూస్తున్నారు వాళ్ళు, ఫస్ట్ డెసిగ్నేషన్ అడుగుతున్నారు వాళ్ళు, నువ్వు ఏంటిదని. కాబట్టి నువ్వు ఎంత గరీబోళ్ళకి చేసినా కూడా వాళ్ళు డెసిగ్నేషనే అడుగుతుర్రు. కాబట్టి నువ్వు కావాలని చెప్పడం నేనే జరిగింది, లేకుంటే ఆయన ఏ రోజు రాజకీయాలంటే నాకు విముఖతాన్ని, రాజకీయాలు వద్దు, గరీబోళ్ళతోటే ఉంటా, నేనే మోటివేట్ చేస్తుంటా వ్యక్తిగతంగా. నువ్వు ఉండాలి, నీ నాటి నాయకుడు ఉండాలి, ఆదర్శ నాయకుడు ఉండాలి. లక్షల కోట్లు దోచుకునేటోళ్ళని చూడబుద్ధి అయితే లేదు ఈ రాజకీయాల్లో, లక్షల కోట్లు, వేల కోట్లు తృప్తి లేదు జీవితం పట్ల వాళ్ళకి. అంటే ఆర్ కృష్ణ ఆశయాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాం, పేదరిక నిర్మూలన కోసం. ఉచిత విద్య కావచ్చు, ఉచిత వైద్యం కావచ్చు, ఈ కార్పొరేట్ దోపిడీ కావచ్చు. ఒక ఏజ్ వచ్చేసరికి మేము రాజకీయాల్లో డామినేషన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఎజెండాలన్నీ తీసుకొస్తాం పేదరిక నిర్మూలన కోసం, ఈ దోపిడీని ఆపుతాం. ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మేము అమలు చేస్తాం. ఈ గురుకులాల నుండి ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ప్రతి గ్రామంలో చదువుకున్న వ్యక్తి ఉండేటట్టు చూస్తాం. మేము చదువుకున్న వ్యక్తి, స్కూల్ డ్రాప్అవుట్స్ లేకుండా మేధావి ఉండేటట్టు చూస్తాం. ఆర్ కృష్ణ అదే కదా, మేధావి కావాలి, ప్రతి ఒక్కడు కలెక్టర్ కావాలి, సైంటిస్ట్ కావాలని చెప్తాడు. చిన్న పాప వచ్చిన సన్మానం చేస్తాడు ఆయన, నువ్వు సైంటిస్ట్ కావాలంటాడు, నువ్వు కలెక్టర్ కావాలంటాడు. అట్లాంటి ఆయన ఎజెండా ఏదైతే ఉందో దాన్ని మేము అమలు చేయాలని మేము ఉన్నాం. ఎమ్మెల్యే ఎంపీ కాదు, ఎమ్మెల్యే ఎంపీలతో ఏమొచ్చింది ఈ దేశంలో? మీరు పోయి చూస్తే పార్లమెంట్ టైంపాస్ చేస్తారు, టిఫిన్లు తింటారు, ఛాయలు తాగుతారు, ముచ్చట్లు చెప్తారు, ఏమొస్తుంది దానికి? ఒకవేళ మేము పార్లమెంట్కి పోయినా, అసెంబ్లీకి పోయినా ఆయన ఎజెండాతోటి ఫైట్ చేస్తాం, అక్కడ ఇవే చేస్తాం మేము. ఆయన చేయలే, ఆయన డెమోక్రాటిక్గా ఫైట్ చేస్తుంది. కానీ ఆడ గెరావులు చేస్తాం, ఆడనే ధర్నాలు చేస్తాం పార్లమెంట్లో, అసెంబ్లీలో. పేదల గురించి ఎందుకు చర్చిస్తారు, నాటకాలు ఏం చేస్తున్నారని ఆయననే మాకు ఇవన్నీ నేర్పిండు. కాబట్టి ఫైట్ చేయడం నేర్పిండు. ఆయన అసెంబ్లీని వయసు ఉన్నప్పుడు ముట్టడిచ్చిండు, మేము అసెంబ్లీ పోతే అసెంబ్లీ లోపల ముట్టడిస్తాం మేము. జనవరి, ఫిబ్రవరిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తుందంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఇవ్వదు. వాళ్ళు మనం సర్పంచ్ ఎన్నికలనే చూసినాం వాళ్ళు ఎట్లాంటి వైఖరి అవలంబించారో. మొత్తం నకిలీ జియోలతోటి, నకిలీ బిల్లులతోటి, నకిలీ జియోలు, నకిలీ బిల్లులతోటి వాళ్ళు టైంపాస్ చేసిన మొత్తం. కాబట్టి వాళ్ళు ముందుకు పోతారు, మేము ఉద్యమం కొనసాగిస్తాం. ఆల్రెడీ ఆర్ కృష్ణ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మీరు ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీలో మీరు అమలు చేయాలి, మీరు 42% అమలు చేయాలి, మీ హామీయే కదా, దీనిలో అమలు చేయండి అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళిపోతుంది. ఈ విజయాన్ని చూపించి మేము కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, మాకు మద్దతు ఉంది చూడండి, మాకు మద్దతు అని చూపించి దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు రేపు వెళ్ళిపోదామని చూస్తారు. కానీ మేము ఫైట్ చేస్తాం. మేము ముఖ్యమంత్రిని ఎట్లయితే ఒడగొట్టినామో సర్పంచ్ ఎన్నికల్లో బీసీని గెలిపించినాం, మేము ఎంపీటీసీ, జడ్పీటీసీలో కూడా బీసీని గెలిపిస్తాం. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉండొచ్చు, మా స్ట్రాటజీ మాకుంటుంది. వాళ్ళు న్యాయ సమీక్ష కోసం పోవట్లేరు. ముఖ్యమంత్రి గారు కృష్ణన్న చెప్తుండు, మంచి మంచి అడ్వకేట్లను పెట్టుకోండి అని చెప్తున్నారు. కృష్ణన్న గారు అడ్వకేట్లను పెట్టుకోండి, పోస్ట్ పోన్ చేయండి, పక్క రాష్ట్రాల్లో పోస్ట్ పోన్ చేసిరు కదా అని. కానీ ముఖ్యమంత్రి అవేవి కూడా పట్టించుకోవట్లేడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఖచ్చితంగా మేము న్యాయ మార్గం ఎంచుకుంటాము, పోరాట మార్గం కూడా ఎంచుకుంటాము. మా గోల్ ఏంటిది? బీసీని గెలిపించుకుంటాం కూడా. సమయం మా స్టూడియోకి కేటాయించి మాతో ఎన్నో విషయాలు, ఎన్నో చర్చలు జరిపినందుకు మా వార్త తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ దేవర్, థ్యాంక్ యూ వెరీ మచ్.